మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు. ఆకాశమందును భూమియందును సర్వ అధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాము. నీవు వెలుగై ఉన్నావు. నీలో చీకటి ఎంతమాత్రమును లేదు. ఈ సమయంలో నీ బిడ్డల ఇళ్లపై, వారి కుటుంబాలపై నీ దైవికమైన ఆశీర్వాదమును, రక్షణను విడుదల చేస్తున్నాము. ప్రభువ, నీ వాక్యం సెలవిస్తోంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ఇంటిని నీవు ఆశీర్వదించండి. వారి గడప లోపలికి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి నీ సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ఇళ్లపై దాడి చేస్తున్న ప్రతి అపవిత్ర ఆత్మను, చీకటి శక్తులను గద్దిస్తున్నాను. గందగోళము, కలహాలు, మనశ్శాంతి లేని పరిస్థితి కలిగించే అంధకార శక్తులు ఇప్పుడే యేసు నామములో ఈ గృహాలను వదిలిపోవునుగాక. పరిశుద్ధాత్ముడా, నీ అగ్నితో ఈ ఇంటిలోని ప్రతి గదిని నింపండి. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నీ వెలుగు ప్రసరించునుగాక. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి నీ ప్రేమతో వారిని అనుసంధానించండి. ప్రభువ, నీ దేవదూతలను ఈ ఇంటికి నలుదిక్కుల కావలి ఉంచండి. బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నీ కృప తోడుగా ఉంచండి. వీరిని నీ రక్తపు కోటలో దాచండి. వారి ఆహారమును, పానీయమును ఆశీర్వదించండి. వారి చేతి పనులలో అభివృద్ధిని కలుగజేయండి. నీవే మా ఆశ్రయము, నీవే మా కోట. ఈ ఇంటిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఈ రోజు నుండి ఈ గృహము సంపూర్ణ స్వేచ్ఛను, సమాధానమును, విడుదలని అనుభవించునుగాక. మాకు విజయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్.